ముస్లింల పట్ల అపోహలు తొలగి ఏకతాటికి రావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిసెల గ్రామంలో ఈ తవా కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అవర్ మసీదు కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, శాంతి, సామరస్య, సోదరాభావం పెంపొందించడం కోసం ఇట్టి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీష్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, బొజ్జ పెళ్లి సదానందం, మాజీ ఎంపీటీసీలు, ఫోరం అధ్యక్షులు సంఘి రవి, రఘుపతి పలువురు పాల్గొన్నారు. చదవడం, కొంతమంది హిందూ దేవాలయాలను మొక్కడం, ఎవరి సాంప్రదాయాలని, ఎవరి గౌరవాన్ని కాపాడమే ప్రజాస్వామ్యము, డెమోక్రసీ. వాళ్ళ విలువలను కాపాడకుండా ముస్లిం సోదరులు తక్కువ శాతం ఉన్నారని వాళ్లను ఒక పాకిస్తాన్ లో ఒక ఏజెంట్ లెక్క చూడడం, ఈ రకం ఏర్పారేసేటువంటి ధోరణి ఏదైతే ఉన్నదో ఈ సమాజానికి తెలియచేయాలి, వివరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాజకీయాలలో మనము శాశ్వతం కాదు, వాస్తవమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. ఈరోజు వాస్తవమైనటువంటి విషయాలు మాట్లాడకుండా హిందూ కులస్తులు ఎక్కువ ఉన్నారు, ముస్లింలను ప్రైవేట్ చేసి హిందువులను ఏకం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేటువంటి వ్యక్తులను కూడా ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉంది సమాజము. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి మనము ఏరిపారేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక సమాజంలో ముస్లింను కోసినా, క్రిస్టియన్ను కోసినా, మాలను కోసినా, మాదిగను కోసినా, ఏ కులాన్ని గెల్లగిచ్చినా రక్తం ఒకటే, వ్యక్తి ఒక్కటే, మబ్బులో ఉన్న దేవుడు ఒక్కటే. ఆ దేవుణ్ణి వివిధ రూపాలలో మొక్కుకుంటారు. ఆ మొక్కుకునేటువంటి విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత నేటి సమాజంలో ఉంది. ఆ సమాజమే గౌరవించవలసినటువంటి అవసరం ఉందని తెలియచేయడానికి ఈ రోజు ఒక ఎగ్జిబిషన్ లెక్క మనకు ప్రజలకు వివరించడం జరిగింది. దాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత, డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని, ప్రతి ఒక్క విలువలను, ఆలోచనను గౌరవించవలసినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వాలపై ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా.